హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను బెండకాయ పులుసు కాకరకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. అందరికీ తెలిసిన రెసిపీసే, కానీ నేను ఈరోజు మా ఇంట్లో చేసిన రెసిపీస్ అందరికీ షేర్ చేస్తున్నాను. ఓకేనా అండి? నేను రాచిప్ప పెట్టాను. దాంట్లో ఫస్ట్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఉంచాను అన్నమాట. ఎప్పుడు ఇలాంటి పులుసులకి మెంతులు వేస్తే బాగుంటుంది. మనం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అవన్నీ కామన్గా వేస్తాము. ఇలా పులుసు లాంటివి చేసుకునేటప్పుడు పుల్లటి పదార్థాలు మెంతులు కూడా వేయాలి. ఇంగువ, మెంతులు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాను. బెండకాయ పులుసు ఒకరోజు బెండకాయ కూర చేసుకున్నప్పుడు మనం ఒక 4 బెండకాయలు పక్కన ఉంచితే నెక్స్ట్ డే పులుసు పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. ఒక సాధకం మనకు కలిసి వస్తుంది. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసాను. ఇది చిన్నదన్నమాట, చాలా 4 బెండకాయలు అవి ముక్కలు చేశాను. నెక్స్ట్ చిన్న చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి, అవి కూడా వేసేసి ఈరోజు బెండకాయ చిన్న ఉల్లిపాయలు వేసేసి పులుసు చేసేస్తున్నాను. ఫస్ట్ బెండకాయలు పోపులో వేసాను, ఎందుకంటే బెండకాయ బదన అనేది ఆయిల్ తగిలితే బదన రాదన్నమాట. మామూలుగా మనం నీళ్ళల్లో వేసి బెండకాయ ఉడికించామంటే బదనగా అయిపోతుంది. అందుకని ఫస్ట్ పోపులో బెండకాయ వేసుకోవాలి. సాంబార్ చేసేటప్పుడు కూడా బెండకాయ ముందు వేయించుకొని ఆ తర్వాత కూర ముక్కలన్నీ వేసుకుంటే మంచిగా ఉంటుందన్నమాట. జిగురు లేకుండా సాంబార్ అంతా. అదొక చిన్న టిప్ అన్నమాట. ఇప్పుడు నేను సన్నటి ఉల్లిపాయలు కూడా వేసేసాను. ఆ తర్వాత చింతపండు గుజ్జు వేసేస్తున్నాను. కొంచెం చింతపండు, మేము పులుపు తక్కువే తింటాము, అందుకని ఒక చిన్న కప్పుడు జ్యూస్ వేసాను అన్నమాట. 2 పిడికెళ్ళ జ్యూస్ అన్నట్టు లెక్క. ఆ తర్వాత తగినంత వాటర్ పోసేసుకొని తర్వాత ఉప్పు వేసుకుందాము. కొంచెం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర, కరివేపాకు వేసాను. ఇప్పుడు మనం కల్లుప్పు, కొంచెం సాంబార్ పొడి కానీ కారం కానీ వేసుకోవచ్చు. అది మనం బయట కొన్న కారం వేస్తే రెడ్గా బాగుండదు. అందుకని ఇంట్లోనే మిరపకాయలు మిక్సీ చేసి వేసి పెట్టుకుంటే, మిరపకాయలు, ఇంగువ, మెంతులు మిక్సీ చేసి పెట్టుకుంటే మనం ఇట్లాంటప్పుడు వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇలాంటి పులుసుల్లోకి 1 స్పూన్ వేసుకున్నాం అనుకో చాలా టేస్ట్గా ఉంటుంది. నేను అలాగే చేస్తాను. కొంచెం బాగా ఉడకనిద్దాం. అసలు ఎంతోసేపు పట్టదనమాట. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో మనకు బెండకాయ ముక్కలు అనేవి ఉడికిపోతాయి. ఇవి చిన్న ఉల్లిపాయలు కాబట్టి ఇవి కూడా ఉడికిపోతాయి. ఈ 2 కొంచెం ఉన్నాయి కాబట్టి ఈ 2 కలిపి ఈరోజు పులుసు పెట్టాను. నేను కాకరకాయ ఫ్రై చేశాను అన్నమాట. కాకరకాయ ముందుగానే కొంచెం ఉప్పు, పసుపు వేసి ఉడికించాను. ఆ తర్వాత ఇలా ఫ్రై చేసేస్తున్నాను. పోపులో వేసేసి ఇలా ఫ్రై చేసేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇట్లా చేసుకుంటే. చూసారా ఎంత బాగా అయిపోయిందో. నేను దీంట్లో ఉప్పు, కూరపొడి, కొంచెం బెల్లం ముక్క వేశాను. ఇది మా అత్తయ్య ఇలాగే చేస్తారు, నాకు కూడా ఇష్టము. మా ఇంట్లో అందరూ ఇట్లా చేస్తే చాలా ఇష్టంగా తింటారనమాట. సన్నగా తరుక్కుంటే ఉప్పు, పసుపు వేసి పిండేసి మనం పోపులో వేసేస్తే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. చూసారా ఎంత టేస్టీగా ఉంటుంది ఇట్లా చేసుకుంటే. ఒక బెల్లం ముక్క కంపల్సరీ వేసుకుంటే బాగుంటుందన్నమాట, ఎందుకంటే పిల్లలు తినాలి కాబట్టి. ఇది బెండకాయ పులుసు కూడా రెడీ అయిపోయింది. చూసారా, బౌల్లోకి తీసేసాను 2. ఓకే అండి, బాయ్ అండి.